మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్యాధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ దేవానా నిలబెట్టుకోమని వాక్యముతో నాయన మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు మరి ఆదికాండము 32వ అధ్యాయం వైపు మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచించాలి. మనం చేస్తాం దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఇక్కడ మనందరూ తెలిసిన సంఘటన పిల్లరా. మరి ఇక్కడ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు, అన్నను మోసం చేసి వెళ్ళాడు. షార్ట్గా వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంట్రడక్షన్ ఎక్కువసేపు. యాకోబు అన్న ఆయన ఇషావును మోసం చేసి పారిపోయి లాబాను దగ్గరికి వెళ్ళాడు. వాడు వీడికంటే మోసగాడు. మరి అనేక మార్లు మోసాలు చేశాడు. మోసం చేసిన వాడు మోసంకు మరి ఆ యొక్క బాధకు ఆయన కూడా గురి అయ్యాడు. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. తిరిగి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి మరి ఏ వాగ్దాన దేశం అయితే నీకు వాగ్దానము చేయబడిన దేశమునకు వెళ్ళమన్నట్టుగా చూస్తాం. ఈజ్ కమింగ్ బ్యాక్. లాబాను విడిచిపెట్టి వస్తున్నాడు. మరి అది ఎక్కడే ఉంటాను నేను. లాబాను విడిచిపెట్టి వస్తున్నాడు, కానీ వెళ్తున్నప్పుడు ఈజ్ కమింగ్ బ్యాక్ ఒక భయం ఉంటుంది. మనిషికి ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు మనిషి జీవితంలో ఆ భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కదా. భయం ఏదైనా తప్పు చేసినప్పుడు వి డోంట్ వాంట్ టు ఫేస్ దెమ్. ఎవరికైనా ఏదైనా జరిగిందని తప్పు చేస్తాం అనిపించింది అనుకోండి, వి డోంట్ వాంట్ టు ఫేస్ దెమ్, వి డోంట్ వాంట్ టు సీ దెమ్. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది. యాకోబు తిరిగి వెళ్తున్నాడు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ యాకోబుకు ఒక భయం ఉంది. ఏంటంటే ఇషావు నన్ను ఏం చేస్తాడు అన్న భయం ఉంది. ఎందుకంటే ఇషావును మోసం చేసి వచ్చాడు కాబట్టి నన్ను ఏం చేస్తాడని భయపడుతూ తను తాను సిద్ధపరుచుకుంటున్నట్టుగా చూస్తాం. పిల్ల దేవుని వాక్యమాలలో చూసినప్పుడు హౌ టు మీట్ హిమ్, హౌ టు ఫేస్ హిమ్. ఎలా వ్యక్తిని నేను చూడాలి, నేను మోసం చేసిన వాడిని ఎలా ఫేస్ చేయాలి, ఎలా చూడాలని ఆలోచించుకుని వెళ్తున్నాం. మేబీ ప్లానింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, ఎలా వెళ్ళాలి, ఎలా మీట్ అవ్వాలని. ప్లానింగ్స్ ఉంటాయి కదా, మనకైతే ప్లానింగ్ ఉంటాయి, ఆయన కూడా అలాగే ప్లానింగ్ ఉంది. మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆయన అంటాడు, పిల్లరా యాకోబుకు మరి ఏం చేస్తాడంట, ఇషావుకు గిఫ్ట్స్ పంపిస్తాడు. ఎందుకంటే కొంచెం ఆ యొక్క బహుమతులు తీసుకుంటే ఆయన కొంచెం కోపం తగ్గుద్దేమో, నన్ను చంపడేమో అని చెప్తాడు. కానీ ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మంచి విషయం ఏమొచ్చిందంటే, దేవుడు యాకోబును వెళ్ళమన్నాడు. ఏ వాగ్దానం చేశాడో కానాను దేశంలో వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న దేవుడు ఊరికి విడిచిపెట్టేవాడు కాదు. అంతటా ఆ అధ్యాయం ప్రారంభం అంటాడు, దేవుడు తన దూతల్ని పంపించాడంట. 2 groups అంటాడు. గాడ్ సెంట్ హిస్ ఏంజిల్స్ అంటాడు. మొదటి భాగంలో చూసినప్పుడు మీరు ఆ భాగంలో చదువుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి. 32వ అధ్యాయంలో అన్నప్పుడు దేవుడు తన దూతల్ని పంపించినప్పుడు ఆ దూతల్ని వెల్కమ్ చేస్తూ దూత అంటాడు, అక్కడ ఆ పేరు పెట్టుకుంటాడు. 2 groups అంటాడు. ఒకటి మాది, ఒకటి దేవుని గ్రూపు. ఏంజిల్స్ వేర్ విత్ హిమ్. ఆయనతో సహా దేవదూతలు నడుస్తూ వస్తున్నాయి. దే వేర్ ఆన్ ది జర్నీ. అయినా కానీ ఒక భయం ఉన్నది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అధ్యాయం చదువుతుంటే అనిపించింది, దేవుడు తన దూతల్ని పంపించినాక కూడా భయం ఉన్నది. ఎందుకు? పాప భయం కదా, పాపం చేసిన భయం ఉంటుంది. అధ్యాయం చూసినప్పుడు మంచిగా అనిపించింది ఏంటంటే, గాడ్ సెంట్ హిస్ ఏంజిల్స్ అంట. దేవుని యొక్క దేవదూతలు ఉన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా అవిశ్వాసమే. ఈ దేవదూతలు నన్ను కాపాడతా లేదా అవిశ్వాసమే, వాడు చంపేస్తారన్న భయం ఇంకా ఉంది. ఆ భయంతోనే వెళ్తున్నప్పుడు ప్రార్థనకు వచ్చేస్తాడు దేవునికి. నువ్వు వెళ్ళమంటున్నా వెళ్తున్నా, ఇప్పుడు వాడు చంపేస్తాడేమో. సో స్కేరీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు. మరి ఇక్కడ చూసినప్పుడు చివరిగా చూసినప్పుడు ఇక్కడ భాగంలో నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను ఇంట్రడక్షన్లో పిల్లరా. చివరిగా ఆయన ఆ జబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆయన తన 2 భార్యలను 2 దాసీలను 11 మంది కుమారులు 15 మంది కుమారులను 15 మంది తన చుట్టాలను ఆ 7 దాటించి యువతల ఒంటరిగా నిలిచిపోయినట్టుగా చూస్తాం. ఈ వాజ్ ఆల్ అలోన్. ఒంటరిగా ఉన్నట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఒంటరిగా ఉన్నాడు పిల్లలు. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ చూసినప్పుడు అప్పుడు ఆ ఒంటరిగా ఉన్నవాడితో ఒక మనుష్యుడు పోరాడాడంటాడు. దెర్ వాజ్ ఎ రెస్లింగ్. ఒక పోరాటము జరుగుతున్నట్టుగా చూస్తాం. ఒక మనుష్యుడు తెల్లవారు వరకు
యాకోబుతో పోరాడుతున్నట్టుగా చూస్తాము. యాకోబుతో పోరాడుతున్నప్పుడు ఆ మనుష్యుడంట అప్పుడు చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ మనుష్యుడు యాకోబును గెలవలేకపోయాడంటాడు. గెలవలేకపోతున్నప్పుడు ఆయన కుంటి మీద కొట్టినట్టుగా చూస్తాం, విరిగిపోయింది. ఆ తర్వాత విరిగిన దాంట్లో నేను అడుగుతాడు, ఆశీర్వదించమని అడుగుతాడు. అప్పుడు నీ పేరేందని అడిగినట్టుగా చూస్తాం. పేరేందని అడిగితే ఏమంటాడు? యాకోబు అంటాడు. యాకోబు కాదు ఇప్పటి నుంచి నువ్వు, ఎందుకంటే మనుషులతో దేవునితో పోరాడావు కాబట్టి నీ పేరు ఇక మీదటి నుంచి యాకోబు కాదు కానీ ఏమంటాడు? ఇజ్రాయేలు అంటాడు. ఇజ్రాయేల్ అను దేవుడు పేరు మార్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత యాకోబు కూడా పేరు అడుగుతాడు కదా, పేరు అడుగుతాడు. ఎవరు అడిగితే పేరెందుకని ఆశీర్వదించినట్టుగా చూస్తాం. బ్లెస్సింగ్. ఆ తర్వాత ఇక్కడంత వరకు ఒక భాగం బాగుంది. ఒక మనుషుడు పోరాడుతుండంటాడు అక్కడ వరకు. కిందికి వస్తలేగే అంటాడు, నేను దేవుణ్ణి ముఖాముఖి చూశానంటాడు కదా. అండ్ హీ వాస్ ఫైటింగ్ విత్ గాడ్, నాట్ విత్ మ్యాన్. మనుషుల రూపంలో వచ్చాడు కానీ ఆ వ్యక్తి దేవుడై ఉన్నాడని యాకోబు అక్కడ తెలియజేస్తుంటాడు. నేను దేవుని ముఖాముఖి చూశాను, ఇంకా నా ప్రాణము బ్రతికున్నది కాబట్టి ఆ పేరుకు పెనుయేలు అని పేరు పెట్టుకున్నాడు. పిల్ల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అక్కడ అంటాడు, ఆ దేవునితో పోరాడు. ఈయన ఎవరో కాదు కానీ యేసు ప్రభువారు వచ్చినట్టుగా చూస్తాం. పాత నిబంధనలో యేసు ప్రభువారు అక్కడక్కడ మనకు కనబడుతుంటారు. యెహోషువతో కనబడ్డారు అక్కడక్కడ. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభుని తండ్రి పంపించినట్టుగా చూస్తాం, అక్కడ ఆశీర్వదించినట్టుగా చూస్తాం. అందుకే నేను దేవుని ముఖాముఖిగా చూశాను అంటాడు. ఆ తర్వాత కుంటుతూ ఆయన వెళ్ళినట్టుగా చూస్తాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn some spiritual thing. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఒక వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఒక వచనం చదువుకుందాం. మరలా ఒకసారి లెట్ us go verse by verse ఒకసారి చూద్దాం. అమ్మ ఒక్క నిమిషం, అక్కడ కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. 23వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. అప్పుడు దేవుని వాక్య భాగంలో ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపవేసెను, యాకోబు ఒక్కడే మిగిలిపోయినట్ట. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ తర్వాత ఒక్కడుగా ఉన్న యాకోబు పోరాడుతున్నట్టుగా చూస్తాం. స్ట్రగుల్ విత్ ది గాడ్, దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాము. యాకోబుని చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు పిల్లలు యాకోబు దేవుని ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ఆశీర్వదించి అంతా కూడా విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి మళ్ళీ అక్కడ చూసి ఒంటరిగా దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాం. ఈ వాజ్ ఫైటింగ్ విత్ ది గాడ్. దేవునితో పోరాడుతున్నాడు, ఒంటరిగా పోరాడుతున్నాడు. కొన్నిసార్లు అర్థం కలుగుతుంది, కొన్నిసార్లు ఆయన దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అనిపిస్తుంది నిజంగా అన్నీ విడిచిపెట్టాడు, ఒంటరిగా పోరాడుతున్నాడు. ఈజ్ ఫైటింగ్ విత్ గాడ్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు చాలాసార్లు ఈరోజు మన జీవితంలో పిల్లరా ఈరోజు చాలాసార్లు మనము పోరాటం లేని జీవితంలో జీవిస్తున్నాం. వీ హ్యావ్ టు ఫైట్ విత్ గాడ్. దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాం. ఈజ్ ఫైటింగ్ విత్ ది గాడ్. లెఫ్ట్ అండ్ ఆల్ లెవెల్ అంటే దేవుని ఒంటరిగా ఉన్నట్టుగా చూస్తాం. ఒంటరిగా ఉండి పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినాం. ఈజ్ ఫైటింగ్ ఎలా? ఎందుకు తెలుసా అమ్మ? కొన్ని పోరాటాలు ఒంటరిగానే పబ్లిక్లో జరగదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దేవుని వాక్య ఈరోజు చాలాసార్లు ఈరోజు దేవుని వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సిందంటే ఈరోజు యాకోబు అందరినీ పంపించేసి ఒంటరిగా ఎందుకున్నంటే ఈ వాంట్ టు ఫేస్ గాడ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి, జీవితంలో దేవుడిని ఆశీర్వదించాలంటే యూ హ్యావ్ టు ఫేస్ గాడ్ ఇండివిజువల్లీ. ఇట్ కెనాట్ బి డన్ ఇన్ ది పబ్లిక్. చాలాసార్లు ఈ రోజుల్లో సంఘంగా ఏమైపోతుందో మిస్ అవుతున్నాం, లేదంటే దేవునితో ఎన్కౌంటర్ మిస్ అవుతున్నాం. ఎంతమంది ఈరోజు ఏ కాలంలో దేవునితో పోరాడారు, దేవునితో మాట్లాడు, దేవుని ప్రార్థనలో గడిపారు. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం కాదు, మినిమం 10-15 నిమిషాలు మాట్లాడే వారే చేతులు ఎత్తారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్య భాగం ఈరోజు నీతో నాతో యాకోబు ఇక్కడ చూస్తున్నప్పుడు యాకోబు ఉన్న పరిస్థితిలో యాకోబు పోరాడుతున్నాడు. హి వాస్ ఫైటింగ్ విత్ గాడ్. దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాం. ఆ రాత్రి అంతా కూడా యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. హి వాస్ ఆల్ ఎలోన్. ఎందుకంటే ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో, ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ జయంలో జయం కలగాలంటే దేవునితోనే పోరాడాలి, మనుషులతో కాదు. వి హ్యావ్ టు ఫైట్ విత్ గాడ్.
ఫైట్ అంటే ఏదో కుస్తీ పడ్డాడు కదా, ప్రార్థనలో పోరాటం గురించి మాట్లాడతాడు. యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నట్టుగా చూస్తాం. చాలాసార్లు రోజుల్లో విశ్వాస జీవితంలో మనకు ఆశీర్వాదాలు కావాలి, కానీ ప్రార్థనా జీవితము, దేవునితో ఎన్కౌంటర్, దేవునితో పోరాటము తగ్గిపోతుంది. కాబట్టి యాకోబు నేర్పిస్తాడు, సమస్తం విడిచిపెట్టాడు, భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టాడు. ఏ భార్య కొరకైతే 14 సంవత్సరాలు పనిచేసి ఆ భార్య కూడా పంపించాడు. నౌ లెట్ మీ హ్యావ్ ఎ ఫైట్ విత్ మై గాడ్. ఒకవేళ ఆ పోరాటం లేకపోతే నాకు జయము కలగదు, దేవుడు ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలు నాకు పొందాయి, కాబట్టి ఐ హ్యావ్ టు ఫేస్ గాడ్. దేవునితో పోరాడలేము. కొన్నిసార్లు ఈ మాట యెషయా చదివినప్పుడు సో దేవునితో ఒక మాట అంటాడు, అతడు యాకోబుని గెలవలేక అంటాడు. దేవుడేంటి యాకోబుని గెలవలేకపోవడం ఏంటి? జరుగుద్దామా? దేవునితో కొట్లాడితే దేవుడు ఓడిపోయేట సిచ్యువేషన్ ఉంటుందా? మరి ఉంది కదా ఆడ, లేదా? ఒకసారి చదువుతామా, మళ్ళీ చదువుతాం. ఒకసారి చూద్దాం. ఒక మనుషుడు తెల్లవారులు అతనితో పెరుగులాడి తాను అతన్ని గెలవకుండా ఉండుట చూసి దేవుడు వచ్చాడు. గాడ్ వాస్ నాట్ విన్నింగ్. ఇక్కడ చూసినప్పుడు ఆ బ్యాటిల్లో చూసినప్పుడు దేవుడు ఎప్పుడైనా కావాలంటే ఒక దెబ్బతో పడేయొచ్చు, కానీ గాడ్ వాస్ అలౌయింగ్ టు ఫైట్ విత్ హిమ్. దేవుడు ఎందుకంటే ఆ పోరాటం, దేవుడు ప్రార్థనలో పోరాటం, దేవుడు గాడ్ విల్ నాట్ సే నో. ఫిజికల్ బ్యాటిల్ కాదమ్మా, దేవునితో నువ్వు ప్రేయర్లో ఉంటున్నప్పుడు గాడ్ విల్ నాట్ సే నో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే గాడ్ అంటాడు, అబ్బా బాబు ఇస్తారు పోరా బాబు అనాలి, గెలవలేక. నీ పోరాటం ఎలా ఉండాలి? నీ పోరాటం విషయంలో నీ ప్రార్థన పోరాటం జీవితం ఎలా ఉండాలి? ఎస్ గాడ్ సేస్ yes. ఆశీర్వాదాలు దూరికే కదమ్మా. ఈ వాజ్ జస్ట్ ఫైటింగ్ విత్ గాడ్. రాత్రంతా పిల్లల దేవుని వాక్యభావన చూసినప్పుడు రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడు. ఆ మనుషుడు అంటాడు కదా, ఆ మనుషుడు తను గెలవలేక చూసి అప్పుడు నన్ను పోనీ అంటాడు. ఈ వాజ్ రిక్వెస్టింగ్. అక్కడ ఏమన్నాడు, ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు, రాత్రంతా పోరాడుతున్నప్పుడు యాకోబుతో దేవుడు అంటున్నమాట, నన్ను పోనీరా బాబు, తెల్లారిపోతుంది, పోనీ. చేయగలుగుతామమ్మా పోరాటం. ఈరోజు ఇలా నువ్వు పోరాడగలిగితే దేవునితో, ఇఫ్ యూ క్యాన్ బ్యాటిల్ విత్ గాడ్ సింగిలీ, పబ్లిక్లో ఉండి కాదు పిల్ల, ఒంటరిగా పిల్ల దేవునితో ఏకాంతంగా దేవునితో నువ్వు పోరాడుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, గాడ్ లవ్స్ దిస్ ఎన్కౌంటర్. అండ్ నిజంగా కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు గాడ్ వాస్ లవింగ్ ఇట్. హీ వాస్ ఎంజాయింగ్. మేబీ యాకోబు వస్తూ ఉన్నాడు, దేవుడు రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు. హీ వాస్ ఫైటింగ్. గాడ్ వాస్ ఎంజాయింగ్. లెట్ మై సన్ ఫైట్. ఎప్పుడన్నా చూసారా మా ఇంట్లో పిల్లల్ని? ఎప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తండ్రితో బయట మీద కొట్లాడుతుంటారు. చూసారు ఎప్పుడా? ఈ అనుభవం ఉందా? తండ్రులకు ఉంటుంది. తల్లిలోకి కొంచెం, తండ్రులకు బాగుంటుంది. ఉందా? ఉంది కదా. కొట్టేస్తాం వాడిని, తీసి కొడితే పడతారు. కడతావా? వాళ్ళే కొట్లిస్తున్నారు, వాడే పడుతుంటాడు. గాడ్ వాజ్ జస్ట్ లైక్ తన ఫాదర్. నిజంగా ఏ రీతికైతే మనం వెళ్ళాలో గాడ్ వాజ్ ఎంజాయింగ్ ది ఫైట్. వాడు పట్టుదల, వాడు చేస్తున్న దానికి వాడు కష్టపడుతుందని, వాడు ఇబ్బంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైనా గాడ్ విల్ ఎంజాయ్ యువర్ ప్రేయర్. ఈవెన్ దో సమ్ టైమ్ అది హారబుల్గా కొంచెం ఇబ్బందిగా ఉందా, స్టిల్ గాడ్ ఎంజాయ్స్ యువర్ ప్రేయర్. ఫైటింగ్. ఆ పోరాటం లేకపోతే కార్యించలేదు దేవుని వాక్యపాలన. అందుకే దేవుడు చివరంటాడు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావంటాడు. ఎన్కౌంటర్. ఒకవేళ మిస్ అయితే స్టార్ట్ చేసిండి. యు వాంట్ టు బి బ్లెస్డ్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ గాడ్. ఎందుకు ఫైట్ చేయాలి తెలుసా అమ్మ? ఎందుకు ఫైట్ చేయాలి చెప్పమ్మా? ఎందుకు ఫైట్ చేయాలి యాకోబు? బ్లెస్సింగ్స్ కోసం కాదు. ఈ పరిస్థితి అంతా నిధికెళ్ళి వచ్చింది. అంటే దేవుడు కారణం అని కాదు, దేవుడు అలౌ చేస్తేనే జరిగింది. నేను మోసం చేసే కరెక్టే కాదు. ఇప్పుడు నా భయం, నువ్వు బొమ్మంటేనే పోతున్నా కాబట్టి నాకు ఈ టెన్షన్ ఎందుకు, నాకు ఈ బాధ ఎందుకు, ఈ భయం ఎందుకు? యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ విత్ యూ.
ఇషాతో తర్వాత కొట్లాడతా, ముందు నీతో కొట్లాడతా. ఎందుకంటే ఈ పరిస్థితులకు కారణం ఎందుకంటే ఇవన్నీ అలౌ చేసింది నువ్వే. ఇవన్నీ నువ్వు చేసావు. దీన్ని మార్చగలిగిన వాడివి కూడా నువ్వే కదమ్మా. మనకి ఎక్కడ పని జరుగుద్దో అక్కడ చేయాలి. పని దేవుని దగ్గరనే జరుగుతుంది. ఆ పోరాటం గెలవాలంటే ఈ పోరాటంలో ఉండాలి. ఈ పోరాటం లేకుండా ఆ పోరాటం గెలవలేవు. ఇష్టాముని గెలవాలంటే ఇక్కడ దేవునితో పోరాటంలో గెలవాలి. ఈరోజు నీ సమస్య ఏదైనా ఆ సమస్యలో నీకు విజయం కావాలంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించకుండా కార్యం జరగదు. అన్న ఎలా ప్రార్థన చేసిందో అలా నువ్వు దేవుని సన్నిధిలో కుమరిస్తే కానీ నీ కార్యము జరగదు. యు హ్యావ్ టు ఫైట్. అన్న కూడా ప్రార్థన చేసినప్పుడు నా లవ్ దట్ ప్రేయర్. నిజంగా చర్చ్లో అందరూ వెళ్ళిపోతే అన్న ప్రార్థన చేసుకుంటే షీ వాజ్ జస్ట్ ఫైటింగ్, హ్యావింగ్ ఎ స్ట్రగుల్ విత్ గాడ్. మా దేవునితో ఒంటరిగా పోరాడేటప్పుడు నువ్వు ఏదైనా చేయడానికి శక్తివంతుడు. 2 వచనాలు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభంలో ఒకసారి మొదటి వచనం చదువు. 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడెను. అక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేస్తుంది. యేసే తన పరిచర్య ప్రారంభించే ముందు, ఆ పరిచర్య ప్రారంభించక ముందే దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉంటూ ఏకాంత ప్రార్థనలో ఉంచినప్పుడు సాతానుకు తెలుసండి ఈయన చేయబోయే పరిచర్య గొప్పది కాబట్టి ఆయన గోయింగ్ టు ఫైట్ విత్ అపవాది అక్కడ శోధించి అది ఆపాలి కాబట్టి ఆయన్ని గెలవాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆయన శక్తిమంతుడై అపవాదిని ఓడించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. You can win the battles by a struggle with the God all alone. అందుకంటాడు యేసుప్రభువు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అందులో నాకు వివరించి చాలాసార్లు చెప్తున్నది వచ్చలే కాబట్టి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతముగా రహస్యముగా అన్సీన్ ఫాదర్కు ఎవరు నువ్వు చూడలేని ఆ తండ్రితో నువ్వు రహస్యంగా నువ్వు చేసినప్పుడు గాడ్ విల్ రివార్డ్ యూ లైక్ ఎనీథింగ్. ఇంకో సందర్భం చెప్పిస్తారు ఒకసారి. 26వ అధ్యాయం కొంత మత్తయి 26వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. ఇక్కడ వండర్ఫుల్ సీన్. యేసు ప్రభు వారు చివరి భాగంలోకి వచ్చాడంత. ప్రారంభం చూసాము. లెట్స్ గో టు ది ఎండ్. ఆ చివరి భాగంలోకి వెళ్తున్నప్పుడు ఆయన సిలువ కార్యానికి వెళ్తున్నాడు. మానవాళి కొరకు విమోచన కొరకు ఆ సిలువ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన చేస్తున్న ఒక పాట చూద్దాం. 39వ వచనం 26వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. ఇదమ్మా కొంత దూరము వెళ్ళి. ఇలా బైబిల్లో ఏది కూడా వర్తగా రాలేదు. దాని పైన వచ్చిన చూసినప్పుడు ఆయన శిష్యులను తీసుకొని ఆ ఓలీవ కొండల దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాడు ఏమని చూస్తున్నాడు, అక్కడ వాళ్ళని విడిచిపెట్టాడు. ఆయన అక్కడ విడిచిపెట్టి వారి నుంచి ఇంకో కొంచెం దూరం వెళ్ళాడు. ఈ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్. వారి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాంట్ టు హ్యావ్ ఎ స్ట్రగుల్, అలోన్ స్ట్రగుల్ విత్ ది ఫాదర్. ఏనాను పెట్టుకొచ్చావు ఇక్కడ దాకా ప్రార్థన చేయొచ్చు కదా నాతో కలిసి శిష్యులు అన్నారా? ఏమన్నాడు? 39 వచ్చిన చదువు ఒకసారి బాగుంటుంది. 38నా 38 అమ్మా 38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకు. యూ ప్రే హియర్, ఐఎమ్ గోయింగ్ టు ప్రే దేర్. ఎందుకంటే బ్యాటిల్స్ అన్ని కూడా ఇక్కడ దేవుని యాకోబులో ఉండవు. యేసు ప్రభు కూడా సిల్వ కార్యమును చేయాలంటే ఈ నీడ్స్ చేయాలి. కాబట్టి ఆ కార్యమును చేయాలంటే నేను ఒంటరిగా నా తండ్రితో ప్రార్థన చేయాలి. ఐ హావ్ టు ప్రే బిఫోర్ ది క్రాస్. I have to pray before my ministry. అసలు నువ్వు నేను ఏం చేస్తున్నా?
ఏదో పనికి వెళ్తాం రాకపోతే దేవా ఎస్ఐ నైనా ఏం కాలేదు, అప్పుడు ప్రార్థన చేస్తున్నది రాలేదనుకో, దేవా ఇది ఐటెడ్ చేయి ప్లీజ్ దేవా ఇది ఐటెడ్ చేయి, నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు దేవుడని ప్రూవ్ చేయి. కాకపోతే దేవుడు కాడేమో. నీకు పని కాకపోతే దేవుడు కాదా? పని అయితే దేవుడు లేకపోతే కాదా? యు వాస్ ప్రేయింగ్. పరిచయం ప్రారంభించే ముందు ప్రార్థన చేసిన ఏకాంత ప్రార్థన. సిలువకి వెళ్ళే ముందు వాడిని తీసుకెళ్ళాడు కాడు, మీరు ఇక్కడే ఉండండి, లెట్ మీ హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ మై ఫాదర్. ఎందుకు తెలుసా అమ్మ? యెషయా గ్రంథంలో అంటాడు, నేను ఈ రెఫరెన్స్ లేను కానీ 10వ వచనం అంటాడు, అతన్ని మొదట తండ్రికి ఇష్టమాయను. ఏం చేస్తున్న ప్రార్థన అంటే, ఈ పరిస్థితి తండ్రి నీవే కలగజేశావు, ఈ పరిస్థితి నీవే మార్చగలుగుతావు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తీసివేయి అని ప్రార్థన కూడా ఏం చేస్తున్నాడు? బికాజ్ ఇది కేవలము నీ వల్ల, యూ హావ్ అలౌడ్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్. ఈరోజు నా జీవితంలో ఏ సమస్య వచ్చినా ఇదే ప్రార్థన చేయాలి, దేవా ఇది ఒకవేళ నా పొరపాటు వల్ల జరిగిన, యూ హ్యావ్ అలౌడ్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ. అపోరాటము యాకోబు మోసం చేయడం వల్ల భయం వచ్చిందొచ్చు, కానీ దేవుడు వచ్చినాడు, ఒకవేళ నేను ఇక్కడే ఉంటే లాభాంతర అయిపోయి నన్ను పొమ్మంచున్నావు కానీ నా భయంతో ఉన్నాను. యూ హ్యావ్ అలౌడ్ ది ఫియర్ టు టేక్ కంట్రోల్ ఓవర్ మీ. యూ కెన్ చేంజ్ ఇట్. ఇంకా దేవునితో పోరాడుతున్నట్టుగా చూస్తాం. ఓకే, సమయం అయిపోయింది, రెండో దాంట్లోకి వచ్చేస్తాను. అన్ని అంశాలు మళ్ళీ ఎప్పుడు సగం అయిపోతుంది. లెట్ మీ కమ్ టు ఇక్కడ చూసినప్పుడు వాటి పోరాటం, ఇండివిజువల్ ఏదైనా కావాలంటే, బ్లెస్సింగ్స్ కావాలంటే పోరాడాలి, దేవునితో ఉంటుంది పోరాటం. పబ్లిక్లో జరిగేది కాదు, అయ్యగారికి విజ్ఞాపన ఇచ్చి వదిలేసేది కాదు, రైట్? ఓకే, ఇంటర్సెసరీలు చేసేది కాదు, మీరు ఒంటరిగా పోరాడాల్సింది. రెండో విషయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సత్య తప్పల దేవుని వాక్యమాలలో చూసినప్పుడు, ఇక్కడ అతన్ని గెలవకుండా చూచి అప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం, ఒకసారి చూద్దాం. లెట్స్ సీ చూచి తొడగూటి మీద అతన్ని కొట్టేను అంటాడు. ఇప్పుడు ఈయన పోరాడడానికి వచ్చాడు, దేవుడు కూడా ఆశీర్వదించడానికి పాపం అలౌ చేస్తుండు, పోరాడుతున్నాడు. జస్ట్ ఫైటింగ్, గాడ్ వాస్ ఫైటింగ్, గాడ్ వాంట్ టు బ్లెస్ ఇట్. ఒకవేళ బ్లెస్ చేయకపోతే ఆయనకి ఏం పని, అడిగిపోవడానికి కదా, ఆయన వచ్చింది ఆశీర్వదించడానికి. ది థింగ్ ఈస్ దట్ ఆ యుద్ధం అవుతున్నప్పుడు, ఆ పోరాటం అవుతున్నప్పుడు అంటాడు, ఏమంటాడు పిల్లరా? తోడ కూటి మీద కొట్టెను. ఎన్ఐవిలో కనబడదు కానీ కేజీవీలో బాగా కనబడతాను. He touched the hollow joint అంటాడు. గూటి అంటాడు కదా, తొడ గూటి అంటాడు. గూటి అంటే లోతులో. దేవుడు చేయి మీద కొట్టచ్చు కదా, నెత్తి మీద కొట్టచ్చు, చెంప మీద కొట్టచ్చు కదా. తొడ గూటిలో చూసారా ఎప్పుడన్నా? God touched him in the deepest part. అది నాకు ఒక 2 వారాల నుంచి నా మైండ్లో అనిపిస్తుంది. గాడ్ టచ్డ్ హిమ్ ఇన్ ద హాలో పార్ట్ అంటే ఏ చేతి మీదనో తల మీద కొడితే వేరే అయిపోయాడు సబ్జెక్ట్ ఉంటుంది. ఈ టచ్ ఇక్కడ లోతులో, ఆ డీప్లో ఈ టచ్ దేర్ అంటాడు. ఎందుకు తెలుసా అమ్మ? God says, before I bless you, I want to break you where you are connected deep. Hallelujah. దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదించే ముందు నువ్వు లోతుగా ఎక్కడైతే కనెక్ట్ అయ్యావో, దేనైతే విడిచిపెట్టలేవో, ఏదైతే నిన్ను పట్టుకొని ఉందో, ఏదైతే జాయింట్, ఐఎమ్ గోయింగ్ టు టచ్ దట్ స్పాట్. బిఫోర్ ఐ బ్లెస్ యూ, ఐ వాంట్ టు బ్రేక్ యూ. ఎక్కడైతే నువ్వు డీప్గా కనెక్ట్ అవుతావో, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు బిఫోర్ బ్లెస్సింగ్ యూ, ఐ వాంట్ టు డిస్కనెక్ట్ యూ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఆ తోడబూటి కొట్టినప్పుడు ఏమైంది? ఆ జాయింట్ వేరైందంట, ఇక్కడ వేరైపోయిందంట. అంటే గాడ్ వాంట్స్ టు సెపరేట్ హిమ్సెల్ఫ్. ఆ వ్యక్తి నుంచి, యాకోబును దూరం చేయాలి. ఐ వాంట్ టు టచ్ దేర్. నువ్వు అక్కడ బ్రేక్ అయిపోతే, కానీ ఈరోజు చాలాసార్లు ఆశీర్వదింపబడాడు. దేవుని వాక్యమాలలో చెప్తున్నాడు, ఈరోజు నువ్వు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే యూ హ్యావ్ టు బీ బ్రోకెన్ ఇన్ ది డీపెస్ట్ పాయింట్లో. అది ఇబ్బందికరమే ఉండొచ్చు, కానీ ఆ యొక్క డీపెస్ట్ పాయింట్లో దేవుడిని టచ్ చేసినప్పుడు, అక్కడ నువ్వు బ్రేక్ చేసినప్పుడు దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు.
యూ హ్యావ్ టు బి డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. యాకోబుని కడతాడు, నీది నా డీపెస్ట్ పాయింట్ ఏముందో తెలియదు. ఒకరికి ఉద్యోగం కావచ్చు, ఒకరి కుటుంబం కావచ్చు, ఒకరికి వ్యాపారం కావచ్చు, ఒకరికి ధనం కావచ్చు, ఇంకోటి ఎక్కడైతే మనం డీప్గా కనెక్ట్ అయ్యామో అది విడిచిపెట్టలేకపోతే గాడ్ వాంట్స్ టు బ్రేక్ దేర్ ఫస్ట్ బిఫోర్ బ్లెస్సింగ్. యేసు ప్రభువుకు ధనవంతుడు వచ్చాడు కదా, యేసు ప్రభువుకి ధనవంతుడు వచ్చాడు కదా. అయ్యా పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలంటే యేసయ్య చెప్పాడు, బాబు నరహత్య చేయకు, వ్యభిచరించకు, తల్లిదండ్రుల సన్మానం అని చెప్పు. అవన్నీ చేస్తూనే ఉన్నా కానీ అసలేం చెప్పు, ఇంకేమని చెప్పాను. ఏమన్నాడు? లోతులోకి వెళ్ళాడు ప్రభుకి వచ్చి కదా, లోతులో టచ్ చేశాడు. ఎందుకంటే యు ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ యువర్ మనీ. ఐ వాంట్ టు బ్రేక్ యు దేర్. Your connection with the money is so strong that I cannot touch you, so that you will not have connection with me. దాని తెగితే కానీ నాతో కనెక్షన్లో రావు, కాబట్టి ఆ కనెక్షన్ పోతే కానీ నాతో కనెక్షన్లో వస్తావు. నేను ఆశ్చర్య ఐ వాంట్ టు బ్రేక్ దేర్. I want to disconnect there. Where you are so much attached. ఎక్కడైతే నువ్వు అటాచ్డ్ ఉన్నావో, ఇది తప్ప ఇది లేకపోతే నా జీవితం లేదు. గాడ్ సేస్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ టు బ్రేక్ దిస్. బిఫోర్ ఐ బ్లెస్ యూ ఐ విల్ బ్రేక్ యూ. ఏసేయాలి ఇవ్వకపోతే ఇవ్వకపోయినా కానీ ఈ బ్రేకింగ్ వద్దానంటావా? ఏమో అంతేనా? దేవా ఇవ్వకపోతే ఇవ్వకపోయినా ఈ బ్రేకింగ్ ఏళ్ళు తట్టుకుంటాము. గాడ్ సేస్ పిల్లలు అంటాడు కదా, నీ ధనం రా బాబు, అదే నీకు అడ్డం ఉంది, అదొకటే ప్రాబ్లం. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటే ప్రాబ్లం. లీవ్ ఇట్ దేర్. If you're broken there, you will be blessed there. ఎంతమంది ఇష్టపడుతారు నాకు తెలియదు, ఐ డోంట్ నో. నేను ఎవరిని చూసుకుంటలేను. You're ready to be broken where you're connected to yourself. మనకు చాలా అవసరమైంది, అది లేకుండా మన లైన్స్. God says I want that. I want the breaking point there. లోతులో టచ్ చేస్తాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, వాక్యం మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, ఏమో నాయన ఎక్కడ టచ్ చేస్తావు నాయన, ఎక్కడ ఇబ్బంది ఉందో నాయన, ఇంత డిజైర్ ఉన్న దాన్ని టచ్ చేసి బ్రేక్ చేస్తే కష్టం. God says I want to touch that. It touched the hollow joint of Jacob to break him. ఒక విషయం ఇందులోంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏమో తెలుసా అమ్మ? దేవుడు పోరాడుతున్నాడు. నేను ఫాస్ట్లో వెళ్ళిపోతాను, టైం కొడుతుంది, ఫాస్ట్లో వెళ్ళిపోతాను. దేవుడు టచ్ చేశాడు, తుంటి ఇరిగిపోయింది, నొప్పిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. కాకపోతే పెద్ద మొండిన కొడుకు యాకోబు ఏమంటున్నాడు? తుంటి ఇరిగింది, దేవుడు ఇచ్చాడు. ఏమంటున్నాడు? దేవా నొస్తుంది అంటున్నాడు. అమ్మ ఏమనాలమ్మా? పుసుకుని ఇటు టచ్ చేసిన దేవుడు ఇరిగిపోయింది అనుకో, దేవా ఏం దేవా ఇది? మనం అంతే, ఇది రియల్ ఫైట్ కాదు, దుత్త ఫైటే కదా. ఇంత కష్టపెట్టాలా? అప్పటిదాకా పోరాడేది వేరు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ మార్చి పారిపోవాలి. జనరల్గా ఏమవుతుందమ్మా? ఇబ్బంది రాగానే ఏమవుతుంది? మనది ఫోకస్ మారిపోతుంది. మనం ఏదేమి ప్రార్థన చేస్తున్నా వెళ్ళిపోతుంది, మన ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఈజ్ వెరీ మచ్ ఫోకస్డ్. నా తుంటి ఇరిగింది, బాధ లేదు, నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను విడిచిపెట్టే సమస్య. If you want your blessings, you have to stay in that pain. అల్టిమేట్గా నాకు కావాల్సిన ఆశీర్వాదమే కదా. ఓకే, ఇరిగింది పర్లేదు, నాకు కావాల్సింది మాత్రం విడిచిపెట్టు. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను నా ప్రార్థనలో నాకు కావాల్సిన విషయం ఏంటంటే, యాకోబు టైపే, నువ్వు ఏం చేసినా కూడా నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు, నాకు కావాలంటే కావాలంతే. జస్ట్ ప్రే డైలీ. ఐ లవ్ దిస్ ప్రేయర్. అనిపిస్తుంది. ఎస్, నాకు ఆయాసంగానే ఉంది, ఎస్ నాకు బాధగానే ఉంది, ఎస్ నేను తట్టుకోలేకపోతున్నా. స్టిల్ ఐ విల్ నాట్ లూజ్ మై ఫోకస్ అబౌట్ మై బ్లెస్సింగ్స్.
నా కాన్సెప్ట్ ఏదైందో ఆ కాన్సెప్ట్లకి దేవా నువ్వు ఏం చేసినా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, నా తొంటిరిగినా, నేను కుంటినా, నేను నడవలేకపోయినా, నాకు ఇబ్బంది ఉన్నా, ప్రతి విషయంలో కూడా నా ఫోకస్ మారదు. నేను ఏదైతే నీదే తీసుకోవాలో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అన్నాడు. అదేడమ్మా ఇరిగినాక ఏమని అన్నాడా? నొప్పి అవుతుంది అన్నాడా? కష్టమైంది, తర్వాత గుంటాడు, తర్వాత సంగతి. ఆశీర్వాదాలు పొందుకున్నాక గుంటాడు, తర్వాత సంగతి. ముందైతే పొందుకోవాల్సి. ఏమన్నాడు? ఏమంటుండే ఒకసారి 20 दिन తర్వాత ఏమంటే ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. ఆయన తెల్లవారుచుండగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నాకెంత నొప్పి ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బందులున్నా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు. ఇలా పట్టుకోగలుగుతామా దేవుడు? ఇబ్బందిలో when God is breaking, he is holding on to God. What a gutsy person is. Yes, he can break me, but you have to bless me. Break me wherever you want to break me, but bless me. I'm not going to leave you. Bless me. నన్ను ఆశీర్వదించు. దేవుడు అంటుంది ఇక లాభం లేదు. దేవుడు సబ్జెక్ట్కి వచ్చేసిన, ఆశీర్వాద సబ్జెక్ట్కి వచ్చింది. ఏమంటున్నామా? దేవుడు ఏమడుతుండు? కొన్నిసార్లు అర్థం కాదు. పేరుడు తెలకుండా కొట్లాడుతున్నా అప్పటిదాకా దేవుడు. ఆశ్చర్యం కదా. యాకోబు అడిగిందంటే సరే దేవుడు దూతను పంపించిన, ఎవరు పంపించినా కొన్ని కన్ఫ్యూజన్లు ఉండొచ్చు. ఆయన ఈయనకెందుకు కన్ఫ్యూజన్, దేవుడికి ఎందుకు కన్ఫ్యూజన్? దేవుడు ఏమడుగుతున్నామా? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నువ్వైతే ఏమంటావమ్మా? డోర్ కొట్టేసి వేసినాక అమ్మ నీ పేరేందమ్మా? నా పేరు తెలియదు, నా ఇంటికి వచ్చినావా? చల్ అంటామానమ్మా? పేరు తెలియదు, ఊరు తెలియంటే వచ్చేస్తున్నావా? ముందు పేరు తెలవాలి కదా. దేవుడు అంటాడు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు ఇట్స్ నాట్ ఫనీ, ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దట్. దేవుడే ఊరికనే అడగలేదు. దేవుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే దేవుడు తెలియదు. ఆదాము ఎక్కడ ఉంటాడు? ఏదైనా వస్తాడు, ఇంకెడికి పోతాడు, ఏడో పెట్టిండు ఆడనే ఉంటాడు, ఏ చెట్టు కట్టు ఉంటాడు. రారా బాబు అని పిలవాలి. అసలు నిజం చెప్పాలి, నేనైతే నువ్వు రా, నేను చూసినాను రా, నువ్వు చేసింది చూసినా, నువ్వు దాచుకుని చూసినా రా అనాలి కదా. దేవుడు అట్లా లేదు. ఆదాము ఎక్కడా అని అడిగాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని క్లారిటీ ఇవ్వలేడు. ఎందుకంటే దేవునికి తెలియదు కాదు, మన క్లారిటీ ఉండాలి. యాకోబుని పేరు అడుగుతుండే, ఎందుకంటే యాకోబుకు ఆయన పేరేంది, ఆయన ఏమై ఉందో క్లారిటీ రావాలి. బిఫోర్ బ్లెస్సింగ్ దేవుడు ఎందుకు బ్రేక్ చేశాడు, దేవుడు ఎందుకు నన్ను ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించే ముందు ఎందుకు ఇచ్చేస్తున్నాడు, ఎందుకు నన్ను పేరు అడుగుతున్నాడు, యూ షుడ్ నో. ఆయనకు తెలియక అడుగుతలేడు, నీకు కరెక్ట్గా తెలుసా? కొన్నిసార్లు దేవుడు అడుగుతాడు, సార్ దేవా నీకు తెలుసా అంటే, అరే నాకు తెలుసురా భయ్, నీకు తెలుసా? అసలు నువ్వేమడుగుతావు నీకు తెలుసా? దాని రిజల్ట్స్ ఏమని తెలుసు. చాలామంది ఉంటారు కదమ్మా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఇచ్చే డాడీ, తండ్రి ఇచ్చే వేసే. చిన్నపిల్లలు కత్తి అడుగుతారు, మమ్మీ అగ్గిపెట్టతో ఆడుకుంటాం మమ్మ, కత్తి మమ్మ. మనం కూడా అట్నే అడుగుతున్నాం. మన రిక్వెస్ట్ మనం కనబడకపోవచ్చు కానీ మనం చాలా పెద్దోళ్ళు, మనం కూడా మన రిక్వెస్ట్లో వేసే కత్తి ఉంటుంది. అరే పిచ్చోడా, దానివల్ల నీకు ఇబ్బందులు వస్తాయి, వద్దురా బాబా అంటే ఇంట మనం లేదు ఇచ్చి నేను ఎట్లా ఒక సర్దుకుంటా కదా, నేను అడ్జస్ట్ చేసుకుంటా కదా. దేవుడు అంటున్నాడు, యాకోబు పాపం పేరు ఏంటంటే యాకోబు అన్నాడు. వెంటనే యాస్ అట్లా చెప్పిండమ్మా యాకోబు అని పేరు. ఒక గొప్ప పేర్లకే చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు. దేవుడు ఛీ మోసగా నేను ఆశీర్దించపో అని ఉండొచ్చు కదా. ఛీ మోసగా నేను ఆశీర్దించపో అట్లా అన్నారు కదా. యాకోబు మోసగాడు ఎందుకు ఆశీర్దిస్తాడు దేవుడు? ఆశీర్దించాడు, అందుకే అడిగాడు పేరు. నీ పేరేందో తెలుసా? యాకోబు. ఏసు నీ బాగా అర్థం తెలుసా? మోసగాడు నేను ఎట్లా ఆశీర్దిస్తాను? మోసగాన్ని నేను ఎట్లా ఆశీర్దిస్తాను? మోసగాన్ని ఎట్లా? అందుకే దేవుడు అన్నాడు, నీ పేరు ఇజ్రాయేల్ అంట. ఆశీర్వదించే ముందు దేవుడు ఒక మార్పును చూపిస్తున్నాడు. గాడ్ సేస్ దేర్ ఇస్ చేంజ్. నేను టైం కూడా చూస్తున్నాను. ఓకే,
ఐ వాంట్ ఎ చేంజ్ ఇన్ యూ. ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం. మారు మనసు పొందుడి. చెప్పి 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 అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులెక్క మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము. ఆ ఆశీర్వాదాల్లో వెళ్ళాలంటే, దేవుని ఆశీర్వదించాలంటే, దేవుళ్ళు ఉండాలంటే నువ్వు ఆ మారు మనసు కలిగితే, నువ్వు చేంజ్ అయితే కానీ ఆ కార్యం జరగదు. ఆ పరలోక రాజ్యము సమీపంగా ఉందని దేవుడు తీసుకొచ్చి కింద పెట్టాడు, పక్కనే పెట్టాడు, కానీ అందులో మాత్రం నువ్వు ప్రవేశించవు. అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. నిన్ను మార్చుకునే వరకు నువ్వు అందులో ప్రవేశించవు. నువ్వు మారు మనసు పొందాలి. అందుకే యాకోబు అంటున్నాడు, యాకోబు నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేల్ కావాలి. యాకోబు పిల్లరా, యాకోబుకు ఉన్నప్పుడు యాకోబు ఏమంటాడు, మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నాడు. అది యాకోబుక చరిత్ర. దేవుడు ఇశ్రాయేల్ అంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేల్తో చేంజ్ ఏముందంటే పోరాడి తీసుకునేవాడు. హల్లెలూయా. హి ఈస్ నాట్ గోయింగ్ టు డిసీవ్, హి ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు ఊరికినే మారవలేదు. అరే నువ్వు దొంగతనంగా తీసుకునే ఆశీర్వాదాలు కాదు, నువ్వు కొట్లాడి తీసుకునే ఆశీర్వాదాలు నీకు ఇవ్వని దేవుడు. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్ టు విన్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ ది వే ఆఫ్ డిసీవింగ్ సంబడి. నీకు తెలుసా అమ్మా ఒక మాట, ఇప్పుడు నీకు ఆల్రెడీ మీకు తర్వాత ఇస్తాను రెఫరెన్స్. దేవుడు ఐగుప్తులో నుంచి కానాను తీసుకెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటాడు, ఇదోము వైపు చూడకు అంటాడు. ఇదోము పట్టణం ఉంటుంది, ఇదోము ఉంటుంది, ఇదోము వైపు చూడొద్దు అంటాడు. ఇదంతా నీకు ఇస్తా కానీ ఈ సైడ్ మాత్రం చూడకు, ఎందుకంటే దాన్ని నీ షావుకి ఇచ్చానంటాడు. దేవుడు మామూలుడు కదమ్మా, దేవుడు ఎవరికి ఏది అది ఇస్తాడు. యాకోబు ఆశీర్వదించాలి, దేవుడు స్వాస్థ్యం ఇస్తాడే, ఇస్తుండే. మోసపుచ్చాల్సిన పని, అందుకే మారు మనసు అక్కడ కావాలి. God said he's going to bless you and he'll bless you. నువ్వు అడక్క తింటున్నా దేవుడు నేను ఆశీర్వదించగలుగుతాడు, నువ్వేదో చేయాల్సిన పని లేదు. ఈరోజు యాకోబు దేవుడు, యాకోబు ఏం చేసాడు, ఈ ఆశీర్వాదాలు నేను లాక్కుంటా అనుకున్నాడు. దేవుడు అంటాడు, ఇది లాక్కుంటే కాదురా, ఇది పోరాడి తెచ్చుకోవాల్సింది. ఇది మోసంతో గెలిచేది కాదు, ఇది నువ్వు అనుకునే ఆశీర్వాదాలు. మోసం ఆశీర్వాదాలు ఏమో 20 ఏళ్ళు పోయి దాచుకున్నాడు కదా, 20 ఏళ్ళు దాచుకున్నాడు. 20 ఏళ్ళు దాచుకుని వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు తనకున్న సమస్తం విడిచిపెట్టాడు. ఎందుకు? ప్రాణం కోసం కదమ్మా. ఎందుకు? యు వాంట్ టు సేవ్ హిస్ లైఫ్. అందుకే వాక్యం అంటారు కదా, ఒకడు సమస్తమును చేయించి సమస్తమును పొందుకుని తన ప్రాణం పొడగొచ్చుకుంటే, ఈ పోరాటం లేకపోతే పోయేది ప్రాణమేమో. ఈ పోరాటం కావాలి నీకు నాకు. డబ్బులు వస్తాయి పోతాయి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, రేపు మళ్ళీ వస్తాయి. ఇది ఈ సోల్ నువ్వు రక్షింపవచ్చుకోకపోతే, యాకోబు తెలిసిందంటే 20 ఏళ్ళ సంపాదన ఒక జటకలో పంపించిందంటమ్మ. ఏరు దాటిచ్చేసిండు 20 ఏళ్ళ సంపాదన. వాడు వదులుతాడమ్మ 20 ఏళ్ళ సంపాదన, ఓన్లీ టు సేవ్ హిస్ లైఫ్. అది కూడా చదాక దేవుణ్ణి అడుగుతున్నా, అయ్యా నువ్వు కాపాడితే కానీ కార్యం జరగదు. అందుకే దేవుని వాక్య పాలన చేసినప్పుడు అంటాడు కదా, ఆ యాకోబు ఆ మోసమైన మనస్తత్వంలో నుంచి పోరాడంటాడు కదా. నువ్వు మనుషులతో దేవునితో పోరాడినవాడు. నౌ యు ఆర్ నాట్ ఎ డిసీవర్, యు ఆర్ ఎ స్ట్రగ్లర్. చాలామందికి ఈజీగా బ్లెస్సింగ్, ఈజీ కాదమ్మా. దేవుని వాక్యం చెప్తుంది, రచనతో చెప్తుంది. దేవుని మాట ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను, నా సమయం అయిపోతుంది. నేను కరెక్ట్గా 40 minutes క్లోజ్ చేస్తాను. నేను వాక్యం బాగా చేస్తాను. చూసినప్పుడు చివరిగా ఇక్కడ చూసినప్పుడు ఆశీర్వదించేముంది అయిపోయింది, ఓకే అయిపోయింది. రెండోది యాకోబు ఏమంటుండు, అంతవరకు ఫోకస్ కొంచెం షిఫ్ట్ అయింది. ఏమంటుండు యాకోబు ఏమంటుండమ్మా, తర్వాత చదువుదాం. ఇజ్రాయెల్ అంట, తర్వాత చదువుదమ్మా. నీ పేరు విచిత్రం చూసినామ్మా, ఇద్దరికి తెలియదు పేరు. ఆయనకు తెలియదు, ఈయనకు తెలియదు. ఇదేం లేరా బాబు. కొన్నిసార్లు ఆశ్చర్యం కూడా తెలుసా, అప్పటిదాకా దేవుడికి పేరు తెలియదు, ఇప్పుడు యాకోబుకు తెలియదు. యాకోబు అంటాడు నీ పేరేందంటాడు. పేరు తెలకుండా ఈయన పేరు తెలకుండా ఆయనతో కొట్లాడిండు, ఈయన పేరు తెలకుండా ఆయన ఆశీర్వాదాలు అడుగుతున్నాడు. ఎస్ అయ్యా, ఇలాంటి స్థితిలో ఉంటుంది కొన్నిసార్లు. వాట్ ఈస్ యువర్ నేమ్?
దేవుడు అన్నాడు, చెప్పాడు అమ్మ, దేవుడు పేరు చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే, వై యూ వాంట్ మై నేమ్? యూ వాంట్ బ్లెస్సింగ్స్? నీకు నా పేరుతో సంబంధమారా బాబు? నీకు ఆశీర్వాదాలతో సంబంధమా, పేరుతో సంబంధమా? అంతే కదా. మోషే అన్నాడంట, ఆ కొండ మీద దేవుడు కనబడ్డప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలకు పోయి చెప్పు, దేవుడు పంపించిండు నిన్ను, నీ పితరుల దేవుడు పంపించిండు, ఐగుప్తులు బయట తీసుకెళ్తారని చెప్పు వాళ్ళకు. ఫరో దగ్గర మాట్లాడంటే, ఒకవేళ వాళ్ళు అన్నారనుకో, పోయి టీవీగా చూసుకోండి, 3వ అధ్యాయం ఉంటుంది, 13-14 అక్కడ ఉంటుంది. చూసినప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నారనుకో, ఆయన నీకు కనబడలేదు, ఆయన నీకు చెప్పలేదు, నువ్వే ఏదో అనుకుని వచ్చి వచ్చినావు, నీ ఆయన పేరేం చెప్పని అడుగుతారట ఫస్ట్. ఏమంటాడమ్మా? పేరేం చెప్పంటే ఏమంటాడు? చూద్దాం, ఒకసారి చూద్దామా? 14వ 3వ అధ్యాయం 14 వచ్చినాం, ఒకసారి చూద్దాం. ఐ లవ్ దట్ వర్డ్. ఒకసారి చూద్దాం 14వ నిర్గమకాండం. పరిశీలన అవ్వకండి, నిర్గమకాండం 13 ఎక్కడో 3వ అధ్యాయం ఎదురు, నిర్గమకాండము 3వ అధ్యాయం. రైట్, ఓకే. అప్పుడు దేవుడు, నేను ఉన్నవాడను, ఐ యామ్. హల్లెలూయా. మన దేవుడు ఉన్నవాడు. అక్కడ యాకోబు పేరెడుతుడు, నేను ఉన్నవాడను. నా రికగ్నిషన్ అంటే ఐ యామ్ లివింగ్ గాడ్. ఆ సిలువనే ఆయన చంపలేకపోయింది, ఆ బొంద ఆయన ఆపలేకపోయింది. ఆయన బ్రతికున్నవాడు, ఆయన సజీవుడైన దేవుడు, నా పాపంలో సిలువలో మోసిన దేవుడు, నిన్ను నన్ను విమోచించిన దేవుడు. ఐ యామ్ అంటాడు. ప్రభు చిత్తం మీద ఇప్పుడు ఆయం గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్తలో 7 ఆయములు ఉంటాయి, యేసుప్రభు 7 ఉంటాయి. ప్రభు చిత్తం మీద మాట్లాడుకుంటున్నాను. ఐ యామ్ అంటే నా పేరుతో. ఈరోజు పిల్లలు అడిగేటప్పుడు, అందుకే ఈరోజు ఒకటే ఏమనాలి? ఎవరయ్యా మీ దేవుడు అంటే, నా దేవుడు ఉన్నవాడు. హల్లెలూయా. మై గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఐ యామ్. ఎవరిని అడుగుతున్నట్టే? ఉన్నవాడిని అడుగుతున్నావు, లేనోని అడుగుతలేదు. ఎవరు అడుగుతున్నామమ్మా? ఏమడుగుతున్నావు? లేనోని అడుగుతలేవు. ఉన్నవాడు, ఇవ్వగలిగినవాడు, ఇచ్చేవాడు, సమస్తములకు అధిపతి అయిన ఆ దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు షుడ్ బి వరీడ్ అబౌట్ యువర్ బ్లెస్సింగ్స్. నా పేరుతో నీకేం పనిరా బాబు, నేను నిన్ను ఆశీర్దిస్తా. నా పేరైతే ఇట్ డజంట్ మేక్ ఇట్. ఐ యామ్ యువర్ గాడ్, ఐ యామ్ యువర్ గాడ్ అని చెప్పి అక్కడ ఆశీర్దించినాక చూస్తాం. అప్పుడు యాకోబు అంటాడు, నేను దేవుణ్ణి ముఖాముఖి చూశాను. ఈరోజు నువ్వు దేవుణ్ణి ముఖాముఖి చూడగలిగితే నీ ఆశీర్వాదాలు 100% గ్యారంటీ. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు మనందరూ ఆశీర్వదించిన ప్రార్థన చేసుకున్నాం. మొదలతిగా ప్రేమించు మా పనులు గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం. గొప్ప దేవుడవు నాయన, చక్కని మాటలు మాతో మాట్లాడు. ఎలా ఆశీర్వదింపబడాలో మీరు మాకు నేర్పించాడు. అలాగనైనా మేమునైనా పోరాడేవారిగా, దేవునితో పోరాడేవారిగా ఆశీర్వాదాలు పొందుకునే, మార్పు నొందిన వారిగా నేను ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యుడిగా మేము జీవించడానికి, అంటే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపా సహాయాన్ని, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను.